ఈరోజు జోగులాంబ టెంపుల్కు రావడం జరిగింది. ఇక్కడున్న విశేషాలు వింతలు అన్నీ మీతోనే నేను పంచుకుంటాను. నా పేరు ఆంజనేయులు. యూట్యూబ్ ఛానల్ ఇంద్రపురి ఆంజనేయులు అని కొట్టండి, ఎవరికైనా వస్తుంది యూట్యూబ్లో. చూడండి, అమ్మవారిని దర్శించుకునే ముందుగా కోనేరు అని చాలా టెంపుల్లో ఉంటాయి. ఇక్కడ కోనేరు కాకుండా ఒక నదే మనకు అమ్మవారికి కోనేరు లెక్క వాడుతున్నారు. చూడండి, ఇక్కడ నీళ్లు తక్కువ ఉన్నాయి, వర్షాలు తక్కువ ఉండడం వల్ల నీళ్లు తక్కువ ఉన్నాయి. ఈ మెట్ల దాకా నీళ్ళు వస్తాయంట. ఈ మెట్ల దాకా వచ్చినప్పుడు ఈ మెట్ల మీదనే ఉండి స్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకుంటారంట. ఇక్కడ చాలామంది వచ్చి దర్శించుకుంటారు. ఇది ఒక శక్తిపీఠం. అమ్మవారు ఉన్న జోగులాంబ టెంపుల్ ఒక 5వ శక్తిపీఠంగా చెప్తారు. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ 8 శివాలయాలు ఉన్నాయి. అన్ని శివాలయాలు ఎంత అద్భుతంగా, ఎంత మంచిగా రాతితో కట్టారో మీకు అందరికీ చూపించడం జరుగుతుంది. చూడండి, ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నది. ప్రతి రాయికి కూడా ఒక్కొక్క డిజైన్ పెట్టి నిర్మించడం జరిగింది. చూడండి, ఒక్కొక్క గుడికి ఒక్కొక్క తీరు ఉన్నాయి. చూడండి, ఈ విగ్రహాలు కానీ, డిజైన్స్ కానీ అప్పట్లో మొఘలు రాజులు వచ్చి ఈ టెంపుల్ని ధ్వంసం చేయడం జరిగిందంట. ప్రతి ఒక్క టెంపుల్ డ్యామేజ్ అయి ఉన్నాయి. ప్లస్ నంది విగ్రహాలు కూడా డ్యామేజ్ అయి ఉన్నాయి. చూడండి, ఇవైతే మాత్రం ఇక్కడి వరకు వచ్చి ఈ టెంపుల్ ఎంతో వైభవంగా తెలంగాణలోనే మన కాశీ తర్వాత దక్షిణ కాశీ అని చెప్పడం జరుగుతుంది. అంత పెద్ద క్షేత్రాన్ని చూడండి, ఏ విధంగా ముఖాలు కానీ, చేతులు, కాళ్ళు ఏ విధంగా విరగొట్టారు. విరగొట్టిన విగ్రహాలు ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు చూడవలసింది ఏంటి అంటే, ఇలాంటి డిజైన్ మాత్రం ఇప్పుడు వచ్చిన టెక్నాలజీతోని కూడా వాడలేము. అంత మంచిగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్క చోట ఎక్కడికి వెళ్ళినా మనకు ఎక్కడ ఏ టెంపుల్ చూసినా సరే చాలా డిజైన్తో ఉంటుంది. చూడండి, నంది తలను నరికేశారు. ఏ విధంగా నరికారో చూడండి, నంది తలను. ఈ శివాలయాలు చూడండి, చాలా అద్భుతమైన శివాలయం. ఇలాంటి శివాలయం ఒక్కొక్క శివాలయం ఒక్కొక్క తీరు డిజైన్తో, ప్లస్ ఒక్కొక్క స్తంభం ఒక్కో డిజైన్తో. 8 శివాలయాలు 8 కలర్లలో ఉన్నాయి. శివలింగాలు ఒక్కటే కలర్ కాకుండా 8 శివాలయాలు 8 కలర్లో ఉన్నాయి. ఇంకా బాల శివుని యొక్క విగ్రహం అంట. ఈ శివాలయం చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం చూసుకోవచ్చు. వినాయక స్వామి టెంపుల్ని చూడండి, వినాయక స్వామి ఎంత బాగా డిజైన్ చేసి ఉంచారో. ఇప్పుడున్న టెక్నాలజీ కూడా అంత బాగా గీయలేరేమో, ప్రతి ఒక్క దారంతో సహా అంత స్పష్టంగా గీయలేమో అనుకుంటాము. స్వామివారిని చూడండి, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ప్రతి ఒక్కరూ చూడాల్సిన క్షేత్రం ఇది. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠాలలో శివాలయం చూడండి. ఈ ముద్ర ఉన్న శివాలయం. ఇలాంటి శివుని విగ్రహాలు చాలా తక్కువ, అరుదుగా ఉంటాయి. ఇలాంటి శివాలయాలు చూసినప్పుడే మనము ఇలాంటి జాగాలకు వచ్చి అభిషేకాలు కానీ, పూజలు కానీ చేసుకుంటే చాలా అద్భుతం. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఇలాంటి శివాలయాల దగ్గరికి వెళ్ళలేము మనం. ఎంత మంచి డిజైన్ చూడండి, పైన కింద ప్రతి ఒక్క స్తంభం చూడండి. స్తంభాన్ని కూడా డిజైన్స్ చేసి ఎంత బాగా కట్టారంటే చాలా అద్భుతంగా కట్టారు. విగ్రహాలు కూడా చాలా అద్భుతంగా, ప్రతి ఒక్క విగ్రహం ఎక్కడికి వెళ్ళినా మనకు విగ్రహాలే వాళ్ళు చెక్కిన డిజైన్సే కనబడతాయి. కిటికీలు చూడండి, ఇప్పటి టెక్నాలజీతో కూడా అంత బాగా నిర్మించుకోలేము, అంత బాగా నిర్మించారు. చూడండి, ప్రతి ఒక్క స్తంభం ఎక్కడికి వెళ్ళండి డిజైనే, మొత్తం ప్రతి ఒక్కటి డిజైన్తోనే. ప్రతి ఒక్క రాయి, ప్రతి ఒక్క స్తంభం, ప్రతి ఒక్క విగ్రహం. నాగన్న చూడండి ఎంత బాగున్నారో. నాగన్న స్వామివారికి కాపలా ఉన్న నాగన్న ఎంత పెద్ద డిజైన్. చేతులకు, కాళ్ళకు
ప్రతి ఒక్కటి ఎంత బాగా ఉంటుందో చూడండి. ఈ పుష్పం చూడండి ఎంత బాగుందో. డిజైన్ ప్రతి ఒక్క స్తంభానికి, ఏ స్తంభం చూసినా, ఎక్కడ చూసినా, ఏం చూసినా ప్రతి ఒక్కటి డిజైన్తోనే ఉంటుంది. ప్రతి ఒక్క విగ్రహం డిజైన్తోనే ఉంటుంది చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మసీదు ఎందుకు వచ్చిందో తెలియదు. మసీదు వాళ్ళు ధ్వంసం చేసిన టెంపుల్లోనే వాళ్ళు మసీదు కట్టుకొని ఉంటారో చూడండి. మన తెలంగాణ గవర్నమెంట్ కానీ ఏం పట్టించుకోవట్లేదో ఏమో తెలియదు, కానీ ఇక్కడ మసీదు ఎందుకు రావాల్సి వచ్చింది మెయిన్గా ప్రశ్నించాలి. మసీదు ఇక్కడ నుంచి తీసేయాలని. శ్రీ కంచి కామాక్షి దేవి ఆలయం చూడండి. స్వామివారి దగ్గరలోనే ఇలాంటి దర్గాలు ఉండడం మనకు మంచిది కాదు. హిందువులందరూ కొట్లాడాలి. వినాయక స్వామిని చూడండి ఎంత బాగున్నారో. ఓం వరసిద్ధి వినాయక నమః. సిద్ధి వినాయక స్వామిని దర్శించుకోండి ప్రతి ఒక్కరు. శివుణ్ణి చూడండి ఎంత బాగున్నావు విగ్రహం. ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క విశిష్టత ఉంది. ఈ స్తంభాలు చూడండి ఎంత అంటే అంత బాగున్నాయి. అలంపూరిలో శివాలయాన్ని కట్టింది ఎవరో కానీ ఇంత అద్భుతంగా కట్టారంటే, ఇలాంటి రాయి ఇక్కడ చుట్టుపక్కల లేదు. అయినా కానీ ఇలాంటి ఎర్ర రాయిని తీసుకొచ్చి ఎంత మంచి డిజైన్తో కట్టారొచ్చింది. ఈ గోడలు చెక్కు చేరకుండా ఇంకా ఉన్నాయి. ప్రతి ఒక్క గుడి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి విగ్రహం చూడండి ఎంత బాగున్నాయో. ఇవి బయట గోడలు చూడండి ఎంత బాగున్నాయో. ప్రతి ఒక్కదానికి చెక్కు చేరకుండా ఏ విధంగా ఉన్నాయో చూడండి. ఇప్పటికీ కొన్ని శతాబ్దాల కింద కట్టిన గుడి, ఏది ముస్లిమ్స్ రాజులు కూలగొట్టిన స్తంభాలు ప్రతి ఒక్కటి వచ్చి డ్యామేజ్ చేయడం జరిగిందంట. చాలా వరకు గుడిని ధ్వంసం చేయడం జరిగింది. కొంచెం మందమే మిగిలింది. అది మన హిందువులు ఇప్పటికైనా కోరుకొని మేల్కొని దేవునికి, మన శివునికి ఇప్పటికైనా కొంచెమంత నీడ కల్పించాలని కోరుకుంటున్నాను. ఎక్కడ ఏ శివాలయంలో కూడా పూజలు జరగట్లేదు చూడండి. ఎంతో మంచి డిజైన్తో ఎంతో మంచి కట్టిన ఈ టెంపుల్లో 8 శివలింగాలు ఉన్నాయి. 8 శివలింగాల్లో ఏ శివలింగాన్ని కూడా పూజలు జరగట్లేదు, పూజారి ఉండట్లేదు. ప్రతి ఒక్కరు హిందువులు హర హర మహాదేవ అని కామెంట్ చేయండి. చూడండి, ఈ స్వామివారి టెంపుల్లో నీళ్లు పోవడానికి దారి చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. అప్పట్లోనే ప్రతి ఒక్క టెంపుల్ మీద పడ్డ నీళ్ళు కిందికి కారేటి విధంగా ఎంత మంచి డిజైన్ చేశారు చూడండి. ప్రతి ఒక్క స్తంభం డిజైనే, ప్రతి ఒక్క గోడ డిజైనే. ఏది చూడు రాయి చూడండి. ఇప్పట్లో ఇలాంటి టెంపుల్ కట్టడం అంటే మనం ఇంత టెక్నాలజీ పెరిగినా కానీ మనం సాధ్యం కాని టెంపుల్. వీటిని రక్షించుకోవాలి. మన భావితరాలకు, మన పిల్లలకు మనం అందించాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ గవర్నమెంట్కి ఒక్కటే రాయాల్సింది, ఈ టెంపుల్లను పునరుద్ధరించాలి. ఈ టెంపుల్ను మన వారసత్వ సంపదగా భావించి వీటిని కాపాడుకోవాలని ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాంటి టెంపుల్లు మాత్రమే మనకు మన యొక్క అస్తిత్వాన్ని, హిందుత్వాన్ని నిలబెట్టేటివి. ఈ టెంపుల్లే ఇప్పుడు శిథిలావస్థకు దగ్గరలో ఉన్నాయి. ఎందుకు ఇంత వివక్ష హిందూ టెంపుల్ మీద? చూడండి, ఇంత మంచి డిజైన్తో ఉన్న విగ్రహాలన్నీ గుడి సంబంధించిన ప్రతి ఒక్క డిజైన్ను విరగొట్టడం జరిగింది. ప్రతి ఒక్క విగ్రహం కాడ డిజైన్ కానీ ఏదైనా కానీ విరగొట్టడం జరిగింది. వీటిని మంచిగా పర్యాటకంగా అభివృద్ధి చేసి శివాలయాల్లో పూజలయ్యే విధంగా చేస్తే మన గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్ కల్పించుకొని ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడనే మనకు 8 రకాల శివలింగాలు, 8 రకాల డిజైన్లతో ఉన్నాయి. కానీ ఒక్క శివలింగాన్ని కూడా పూజలు కావట్లేదు. మన హిందువులు ప్రశ్నించాలి. ప్రశ్నించినప్పుడే ఇలాంటి
కాపాడుకోగలుగుతాము. అప్పుడెప్పుడో వందల సంవత్సరాల కింద దాడి జరిగితే ఇప్పటి వరకు ఈ గుళ్ళను మాత్రం కాపాడుకోవద్దా? అందరూ కాపాడుకోవాలి. హర హర మహాదేవ శంభో శంకర అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరూ టెంపుల్ పోయి దర్శించుకోవాల్సిన టెంపుల్ ఇది. చూడండి ఎంత బాగుందంటే ప్రతి ఒక్క స్తంభానికి ప్రతి ఒక్క డిజైను, ప్రతి ఒక్క విగ్రహం ఒక్కొక్క తీరుగా ఎంత బాగుంది చూడండి. శివలింగం చూడండి, ఒక్కొక్క లింగం ఒక్కొక్క డిజైన్తో ఉన్నాయి, ఒక్కొక్క కలర్లో ఉన్నాయి శివలింగాలు. శివాలయం పైన చూడండి డిజైన్ ఎంత బాగుందో. ఇలాంటి డిజైన్స్ పెట్టి ఇలాంటి ఉన్నా కానీ మన గవర్నమెంట్ పట్టించుకోవడం వల్ల శివుని దగ్గర ఒక పూజారి కూడా లేదు. చూసుకోవాలి మన హిందువులే ఈ సంపదను కాపాడుకోవాలి. ఇది వారసత్వంగా వచ్చిన సంపద. చూడండి నంది విగ్రహాన్ని ఏ విధంగా ధ్వంసం చేశారో. ఎంతో అద్భుతంగా ఉన్న ఈ టెంపుల్లో నంది విగ్రహాలు ఈ విధంగా ఉన్నాయి, ఇలాంటి స్థితిలో ఉన్నాయి. వీటిని మన గవర్నమెంట్ పట్టించుకొని ఏ విధంగానైనా సహకరించి ఈ టెంపుల్ని మాత్రం మనము ఆదుకోవాలి. చూడండి శివపార్వతుల విగ్రహాలు ఏ విధంగా ధ్వంసం చేశారో చూడండి. చాలా బాధ అనిపిస్తుంది ఈ విగ్రహాలను చూస్తుంటే. మనము హిందువులము ఇంతమంది ఉండి కూడా ఏం చేయలేకపోతున్నామని అనిపిస్తుంది. చూడండి ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది. చూడండి ఇంతమంది హిందువులు ఉన్నా కానీ స్వామివారికి జరిగిన ఎన్నో వందలేళ్ల కింద జరిగిన దాడిని ఇప్పటి వరకు మన హిందువులు స్పందించలేకపోవడం దారుణంగా భావిస్తున్నాను. మన తాత ముత్తాతల కాలంలోనే ఇంత మంచి డిజైన్ చూడండి. ఇది ఇప్పుడు అయినా కానీ చెక్కడానికి చాలా అతి కష్టమైన డిజైన్లు చెక్కి గోడలు కట్టి మరియు టెంపుల్ ఏ విధంగా చూడండి. స్వామివారిని చూడండి వెనుకలో ఉన్న వెంట్రుకలతో సహా ఎంత బాగా డిజైన్ చేశారో. స్వామివారిని చూడండి ప్రతి ఒక్క స్తంభానికి ఒక్కొక్క డిజైన్ ఉంది. అలంపూరు జోగులాంబ టెంపుల్ మాత్రం చూడదగిన ప్లేసు. ప్రతి ఒక్క హిందూ వెళ్ళి దర్శించుకోవాల్సిన ప్లేసు. చూడండి చాలామంది పట్టించుకోలేక మన గవర్నమెంట్ పట్టించుకోలేక శివాలయాలు చూడండి శిథిలావస్థకు దగ్గరలో ఉన్నాయి, పూజలు జరగట్లేదు. ఏ శివాలయంలో కూడా పూజలు మాత్రం జరగట్లేదు. స్తంభాలు చూడండి, స్తంభాలకున్న డిజైన్లు కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. డిజైన్స్ చూడండి ఎంత బాగున్నాయి. శివలింగం చూడండి, శివలింగం శివుని చుట్టూ ఉన్నాయి డిజైన్స్ చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. మనం హరహర మహాదేవ శంభో శంకర అని చేయండి. ఈ శివాలయాన్ని పునరుద్ధరించి పూజలు యథావిధిగా జరిగేటి విధంగా ప్రతి ఒక్క హిందువు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అలంపూరు జోగులాంబ వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్ళినప్పుడు మాత్రం ఆ హుండీలో మాత్రం ఒకటే ఇవ్వాలి, లెటర్ రాసి ప్రతి ఒక్క శివలింగానికి పూజలు జరగాలి. అక్కడున్న శివలింగం దగ్గర ఉన్న ప్రతి ఒక్క శివాలయంలో పూజలు జరగాలి. అక్కడ ఒక పూజారి ఉండాలి అని మనం కోరుకుందాము. ఆ విధంగానే లెటర్ రాసి వేసినప్పుడు మాత్రమే మన గవర్నమెంట్ స్పందించి ఈ శివాలయాలను లింగాలను మరి కాపాడగలుగుతుంది. దేనితో ఈ శివలింగాలు మనకు మన పూర్వీకులు మనకు అందించిన సంపద మన పిల్లలకు కూడా మనం అందించాలి. ఈ అందించాలన్న కోరికతోనే మాత్రమే సాధ్యమవుతుంది. ఇది ప్రతి ఒక్క టెంపుల్ అయిన ప్రతి ఒక్కరు ఒకటే రాయాలి. ప్రతి ఒక్క శివలింగం దగ్గర పూజారి ఉండాలి, అక్కడ పూజలు జరగాలి. చూడండి నాగన్న విగ్రహం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇలాంటి విగ్రహాలు చూసినప్పుడే మనకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంత మంచి
టెంపుల్ని ఎలా కన్సిడర్ చేశారు, ఇంత మంచి టెంపుల్ని మన గవర్నమెంట్ లేదండి, పట్టించుకోవట్లేదు అని. చూడండి, చాలా అద్భుతమైన టెంపుల్. కాబట్టి నాగన్న చూడండి ఏ విధంగా ఉన్నాడో, పైకప్పుకు నాగన్నను ఈ విధంగా డిజైన్ చేసి పెట్టడం జరిగింది. హరహర మహాదేవ శంభో శంకర. చూడండి, ఇక్కడి అయిన శిల్ప సంపద, ఇలాంటి శిల్ప సంపద మాత్రం మనము కాపాడుకోవాలి. జై శ్రీ హనుమానికి జై. హనుమంతుని విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఉగ్ర నరసింహస్వామి విగ్రహం చూడండి. ఇక్కడ ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ప్రతి ఒక్క విగ్రహానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. చూడండి, ఈ విగ్రహాలను చూసినప్పుడు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నంది చూడండి, ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి, ఎంత మంచి నంది చూడండి. అలంపూరు జోగులాంబ చూడండి, అమ్మవారి రూపం చూడండి. శివాలయం చూడండి, ఇక్కడ చూడు శివుని విగ్రహాలే, ఎక్కడికి వెళ్ళినా శివుని విగ్రహాలే. చాలా విగ్రహాలు పూజకు నోచుకోవట్లేదు. చూడండి, శివాలయంలో చూడండి ఎంత చిన్న ప్లేస్ ఉందో. ఇక్కడ ప్రతి ఒక్క శివాలయం ముందు ఒక్కొక్క డిజైన్ ఉంది. ఇక్కడ చూడండి జమ్మి చెట్టుకు ముడుపులు కట్టారు. చూడండి, ఇది చాలా పెద్దగా ఉంది జమ్మి చెట్టు. ఇంత పెద్ద చెట్టు నేను ఎన్నడూ చూడలేదు. ఈ చెట్టుకు ముడుపులు కట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. వీళ్ళు అక్కడ దర్గాలోకి వెళ్తారు, ఈ శివాలయంలోకి కూడా వస్తారు. కానీ మన గవర్నమెంట్ స్పందించి చర్యలు తీసుకుంటేనే మన శివాలయం మన భావితరాలకు, మన పిల్లలకు మనం చూపించుకోగలుగుతాము. ఇక్కడ చూడండి స్వామివారి ద్వారం మీద కళలు చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. స్వామివారి లింగం చూడండి, లింగం ఏ కలర్లో ఉన్నది చూడండి. ఇక్కడ స్వామివారిని హేనుగులు పూజించుకుంటున్నాయి. చూడండి, ప్రతి ఒక్క స్తంభం మీద ఏదో ఒక రకమైన డిజైన్లు ఉన్నాయి. ఇదొక చిన్న గోపురం చూడండి. స్వామివారి ముందు స్వామివారిని దర్శించుకోండి. హరహర మహాదేవ శంభో శంకర. స్వామివారు 8 శక్తి పీఠాలైనట్టు 8 లింగాలు, 8 పేర్లు ఉన్నాయి. ఒక్కొక్క లింగం ఒక్కో కలర్లో ఉన్నాయి. చూడండి, ఈ శివలింగం వైట్ కలర్లో ఉన్నది. ప్రతి ఒక్క డిజైన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. గోపురం మీద డిజైన్ చూడండి, ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి అద్భుతమైన కట్టడాలు మాత్రం ఇప్పుడు కట్టడం. ఓం నమ శివాయ, హరహర మహాదేవ. చూడండి, వేరే కలరు శివలింగం. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. నంది విగ్రహం చూడండి, ధ్వంసం చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి ఒక్క టెంపుల్ చూడండి ఎంత అద్భుతంగా కట్టారంటే, ఇప్పుడు టెక్నాలజీతో కట్టినా కానీ భూకంపాలు వచ్చినా కట్టుకొని నిలబడే విధంగా ఎంత బాగా కట్టారో. భూమికి హైట్లో కట్టారు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీతో కట్టారు. చూడండి, ఎంత టెక్నాలజీ, ఎంత అద్భుతంగా ఉందో చూడండి టెంపుల్. ఇలాంటి టెంపుల్ చూసినప్పుడు అబ్బా, ఈ టెంపుల్ ఏంటి, ఇలాంటి టెంపుల్ ఇప్పుడు నిర్మించాలంటే కొన్ని కోట్ల రూపాయలు కావాలి. 100, 1000, లక్షలు కావాలి, కొన్ని కోట్ల రూపాయలు కావాలి. ఓం నమ శివాయ. శివుని చూడండి, అద్భుతమైన శివలింగం. ఒక్కొక్క శివలింగం ఒక్కొక్క కలర్లో ఉన్నాయి. అంటే నేను చెప్తున్నట్టు చూడండి. హరహర మహాదేవ శంభో శంకర. ఈ శివాలయం అద్భుతమైన శివలింగాలు ఉన్నాయని ఈ శివలింగాలకు పూజలు జరగట్లేదు. మన హిందువులందరూ అమ్మవారి దగ్గర పోయినప్పుడు మొదటగా రాయాల్సింది ఒకటే, ప్రతి ఒక్క శివాలయానికి పూజలు జరగాలి అని రాయాలి. అలంపూరి జోగులాంబ టెంపుల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ఇక్కడ చూడండి ఎంతో అద్భుతమైన టెంపుల్స్.
ఇలాంటి టెంపుల్స్ మన తెలంగాణలో ఉండడం మన అదృష్టంగా భావించి అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ హుండీలో మాత్రం ఒకటే రాయాలి, ప్రతి ఒక్క శివాలయాన్ని పునరుద్ధరించాలి, ప్లస్ శివాలయంలో పూజారిని పెట్టి పూజలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుందాము. శివాలయం గోపురం కానించి చూడండి ఎంతో అద్భుతంగా, ఎంత మంచి డిజైన్స్. మనం ఎక్కడెక్కడికో వెళ్తాం కానీ తెలంగాణలో చూడండి అంత అద్భుతంగా స్వామివారి నాగన్నను చూడండి, అద్భుతమైన నాగన్న, మూడుగా తీసిన నాగన్న విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయి. శివలింగాలు చూడండి, ఇక్కడ ఎంతో అద్భుతమైన టెంపుల్ డిజైన్. ప్రతి ఒక్క డిజైన్, ఈ డిజైన్ మనం కాపాడుకోకపోతే